ఇక్కడ మనకి క్వెషన్ రాస్తున్నా ఫస్ట్. ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఇప్పుడు ఇదే మన క్వెషన్. ఇదే మన క్వెషన్. ఇక్కడ ఏంటంటే ఇదొక ఈక్వేషన్ ఇచ్చారు. ఇదొక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ 2 స్క్వేర్‌ని ఫార్మ్ చేస్తాయా లేదా అన్నారు. అంటే ఇట్లా స్క్వేర్‌ని ఫార్మ్ చేసిద్దా లేదా అని ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ ఈ లైన్, ఈ ఫస్ట్ ఈక్వేషన్ అనేది 2 లైన్స్‌ని రిప్రజెంట్ చేసిద్ది. అంటే ఈ ఒక్క ఈక్వేషనే ఈ స్క్వేర్‌లో 2 ఇదొక లైన్‌ని, ఈ ఒక్క లైన్‌ని రిప్రజెంట్ చేసిద్ది. ఓకే. ఈ ఈక్వేషన్ ఏమో ఇది కూడా 2 లైన్స్‌ని రిప్రజెంట్ చేసిద్ది. అదే ఈ లైన్‌ని రిప్రజెంట్ చేసిద్ది. ఓకే. ఒక్కొక్క ఈక్వేషన్ 2 లైన్స్‌ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఈ ఈక్వేషన్ 2 లైన్స్‌ని రిప్రజెంట్ చేసిద్ది. ఈ ఈక్వేషన్ 2 లైన్స్‌ని రిప్రజెంట్ చేసిద్ది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ సొల్యూషన్. ఫస్ట్ గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్. గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఆర్ అంటే ఈ ఒక్క ఈక్వేషన్నే పెయిర్ ఆఫ్ లైన్స్ అంటారు. ఎందుకంటే ఈ ఒక్క ఈక్వేషన్ 2 లైన్స్‌ని రిప్రజెంట్ చేసిద్ది కదా! అందుకని పెయిర్ ఆఫ్ లైన్స్. దీన్ని కూడా పెయిర్ ఆఫ్ లైనే అంటారు. ఎందుకంటే ఈ ఒక్క లైనే 2 లైన్స్‌ని రిప్రజెంట్ చేసిద్ది. ఈ ఒక్క ఈక్వేషనే 2 లైన్స్‌ని రిప్రజెంట్ చేసిద్ది. ఫస్ట్ పెయిర్ ఆఫ్ లైన్ ఏంటిది? 6x² - 5xy - 6y² = 0. ఇంకోటి 6x² - 5xy - 6y² + x + 5y - 1 = 0. ఓకే. ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఇన్ ఫస్ట్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y². ఓకే. ఈ ఫస్ట్ సెకండ్లో కోఎఫిషియంట్ ఆఫ్ x²ని కోఎఫిషియంట్ ఆఫ్ y²ని యాడ్ చేస్తే ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. దీంట్లో కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ఇది, కోఎఫిషియంట్ ఆఫ్ y² అంటే -6. ఈ రెండింటిని చేస్తే 6 - 6 = 0. ఇక్కడ కూడా అంతే. కోఎఫిషియంట్ ఆఫ్ x² is 6, కోఎఫిషియంట్ ఆఫ్ y² is -6 = 0 వచ్చింది. మనకి హోమోజినైజేషన్ సమ్స్లో ఇది ఈ కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² చేస్తే =0 వస్తే అంటే ఆ లైన్ అనేది 90 డిగ్రీస్ చేసిద్దని తెలుసు మనకి. ఓకే. అంటే దీనికి 0 వస్తుంది, దీనికి 0 వస్తుంది. అంటే ఈ 2 90 డిగ్రీస్ చేస్తాయి. ఇదొక 90 డిగ్రీస్, ఇదొక 90 డిగ్రీస్. ఓకేనా. ఇక్కడ దీనికి పక్కన కాన్స్టెంట్ లేదు. కాన్స్టెంట్ అంటే నెంబర్, ఏదో నెంబర్ లాగా ఏం లేదు దీనికి. అలా లేకపోతే ఈ లైన్ అనేది, ఈక్వేషన్ అనేది ఆరిజిన్. అంటే సపోజ్ ఇక్కడ ఒక గ్రాఫ్ ఉంది. అంటే ఇక్కడ 0, 0 దీన్నే ఆరిజిన్ అంటారు. ఇలా ఇక్కడ కాన్స్టెంట్ లేకపోతే ఈ ఈక్వేషన్ అనేది ఆరిజిన్తో పాస్ అవుతుంది అని. ఆరిజిన్ని టచ్ చేస్తూ వెళ్ళిద్ది అని. అంటే ఈ ఈక్వేషన్ అనేది 2 లైన్స్‌ని రిప్రజెంట్ చేసిద్ది కదా! అంటే ఇదొక లైను, ఇదొక లైను. అంటే ఈ 2 లైన్స్ ఈ ఆరిజిన్ ద్వారా పాస్ అవుతాయి అని. ఓకేనా. ఇక్కడ మొత్తం రాసుకోవాలి.
the first equation ఈజ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఈ ఈక్వేషన్లో 2 లైన్స్ ఉంటాయి. ఆ 2 లైన్స్ 90 డిగ్రీస్ చేస్తాయని మనకి ఇక్కడ తెలిసింది. కాబట్టి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని రాసా. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అండ్ passes through origin. And passes through origin అని రాయాలి. ఓకే, తర్వాత ఈ ఈక్వేషన్ ఇది కూడా ఇది కోఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ 0 చేస్తుంది. అంటే అది కూడా 90 డిగ్రీస్ చేసింది. కాబట్టి సెకండ్ ఈక్వేషన్ ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇప్పుడు నేను దీనికి ఈ స్క్వేర్కి పేర్లు పెడుతున్నా. ఇది ఓ, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ఓఏ ఓసి రిప్రజెంట్స్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా, ఓఏ అండ్ ఓబి రిప్రజెంట్స్ ఫస్ట్ ఈక్వేషన్. ఏబి ఏబిసి అదే BABC represents second equation. ఓకేనా, ఇదంతా మామూలుగా ఇలా చేయాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్క్వేర్ అని ఎలా ప్రూవ్ చేయాలి అంటే ఏం లేదు, దీని యొక్క డయాగ్నల్స్ ఉంటాయా, ఇదిగో ఇవి డయాగ్నల్స్. ఇప్పుడు నేను గీస్తున్నా కదా డాటెడ్ లైన్స్, వీటిని డయాగ్నల్స్ అంటారు. ఈ డయాగ్నల్ అంటే ఈ డయాగ్నల్, ఈ లైను ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉండాలి. ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉందని ప్రూవ్ చేస్తే మనం రెండు ఈక్వేషన్లు స్క్వేర్ని ఫామ్ చేస్తాయని మనం చెప్పొచ్చు. అది ఎలా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే దీని యొక్క స్లోప్ కనుక్కోవాలి. దీనిది ఏసీ యొక్క స్లోప్ అంటే ఎంఏగా. ఓకేనా, ఆ డయాగ్రామ్ ఇక్కడ మళ్ళీ గీస్తున్నాను. ఓఏబిసి. మనం ఇప్పుడు దీని యొక్క స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ కనుక్కోవాలంటే మనకి ఆ లైన్ యొక్క ఈక్వేషన్ తెలియాలంటే ద ఈక్వేషన్ ఆఫ్ ఏసీ ఈజ్ సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేయాలి మనం. చూడండి, ఏం లేదు, ఈ డయాగ్నల్ యొక్క ఈక్వేషన్ రావాలంటే మనకి దీని ఫస్ట్ ఈక్వేషన్, దీని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం కదా, వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్. వీటిని సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేయాలి. అప్పుడు మనకి ఈ ఏసీ యొక్క ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా, కాబట్టి నేను సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 6x² మైనస్ 5xy మైనస్ 6y స్క్వేర్ ప్లస్ x ప్లస్ 5y మైనస్ 1 మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 6x² ప్లస్ 5xy ప్లస్ 6y స్క్వేర్ ఈక్వల్ టు 0. 6x² మైనస్ 6x² మైనస్ 5xy ప్లస్ 5xy మైనస్ 6y స్క్వేర్ ప్లస్ 6y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఇది ఒకటే మిగిలిద్ది. x ప్లస్ 5y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది మనకి వచ్చింది. ఇప్పుడు ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఇది. ఓకేనా, దీని యొక్క స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ అంటే m. స్లోప్ ఆఫ్ లైన్ ఏసీ ఈక్వల్ టు ఇలా ఈ ఈక్వేషన్లో వచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే మైనస్ a/b.
అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంటే స్లోప్ కనుక్కోమంటే ఫార్ములా మైనస్ ఏ బై బి. ఏ అంటే ఎంత 1, మైనస్ మైనస్ పెట్టాం, -1/, బి అంటే ఎంత 5, -1/5. ఎం వచ్చేసింది మనకి, దీని యొక్క స్లోప్ వచ్చేసింది. ఇప్పుడు దీని యొక్క స్లోప్ కనుక్కోవాలి. మనకి ఇది దీని యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఆ ఈక్వేషన్ ఇలా చేసాం, 2 - 1 చేసాం. సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేసాం. ఇప్పుడు దీని యొక్క మనకి ఫస్ట్ స్క్వేర్ చేయాలంటే ఈ డయాగ్నల్స్ యొక్క స్లోప్స్ తెలియాలి. ఇదిగో దీని యొక్క స్లోప్ తెలియాలి. కాబట్టి నేను ఫస్ట్ ఏసీ అనేది స్లోప్ కనుక్కోవడానికి మనకి దాని యొక్క ఈక్వేషన్ తెలియాలి. 2 - 1 చేసా, అప్పుడు దాని యొక్క ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు దాని యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఇది మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 ఉంది. దాని యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా -a/b, m ఈక్వల్ టు -1/5 వచ్చింది. ఇప్పుడు ఓబి యొక్క స్లోప్ కనుక్కోవాలి. ఇప్పుడు దీనికి ఉన్నట్టు ఈక్వేషన్ కనుక్కున్నట్టు దీని యొక్క ఈక్వేషన్ కనుక్కున్నట్టు దానికి ఈక్వేషన్ కనుక్కోలేము మనం. ఇప్పుడు ఏం చేయాలంటే ఓ అంటే 0,0 అనేగా మనం ఇందాక చూసుకున్నాం, 0,0. ఇప్పుడు బి ఎంతో తెలియాలి. ఈ బి అనేది సెకండ్ ఈక్వేషన్. ఇది బి. మనం ఈ రెండు లైన్స్ని సెకండ్ ఈక్వేషన్ యొక్క పెయిర్ ఆఫ్ లైన్స్ అనుకున్నామా లేదా? సెకండ్ ఈక్వేషన్ యొక్క లైన్స్ అనుకున్నామా లేదా? అనుకున్నాం కదా. అంటే ఈ బి అనే పాయింట్ ఈ రెండు లైన్స్ని కలుపుతుంది. ఏబి అనే లైన్ని సిబి అనే లైను, ఈ లైను బి దగ్గర కలుస్తున్నాయి. అలా కలుస్తున్నప్పుడు దాన్నే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటారు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ రెండు లైన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? సెకండ్ ఈక్వేషన్నేగా రిప్రజెంట్ చేసేది. కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎట్ బి ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. ఓకేనా? దానికి ఒక ఫార్ములా ఉండిద్ది మనకి, హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్, జీహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. ఓకే, హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్, జీహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. మనకి సెకండ్ ఈక్వేషన్ ఏంటిది? 6x పక్కన రాసిన 5xy మైనస్ 6y స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 5y మైనస్ 1. ఇదే ఫామ్లో ఉంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy మైనస్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంది. ఓకే, ఇక్కడ పక్కన రఫ్గా రాస్తున్నా. ఇక్కడ ఏ అంటే ఎంత? 6. ఏ ఈక్వల్ టు 6. హెచ్ అంటే ఎంత? ఇక్కడ ఎక్స్ వై. హెచ్ మనకి సరిగ్గా తెలియదు. 2h ప్లేస్లో 5 ఉంది కాబట్టి నేను 2h ఈక్వల్ టు 5 అని రాస్తున్నా. ఈ 2h మొత్తం ప్లేస్లో 5 ఉంది. అదే ఇప్పుడు ఇక్కడ 2 ఉండి 2 × 5 అని ఉందనుకోండి, నేను h5 అనుకునేవాడిని. కానీ ఇక్కడ 2 × లేదు, ఉట్టి 5 ఉంది. అంటే 2h ప్లేస్లో 5 ఉంది కాబట్టి 2h ఈక్వల్ 5 అనుకున్నా. అంటే హెచ్ వాల్యూ కావాలి కాబట్టి హెచ్ ఈక్వల్ టు ఈ 2 నాడు పంపిస్తే 5/2 అయింది. ఓకే, ఇది హెచ్ వాల్యూ, ఇది ఏ వాల్యూ. తర్వాత బి ఎంత? -6. అంటే బి ఈక్వల్ టు -6. ఓకే, ఆ తర్వాత 2g.
ఈ 2g ప్లేస్లో ఎక్స్ ఈ 2g ప్లేస్లో 1 ఉంది కాబట్టి నేను 2g = 1 అని రాసా. g = 1/2. ఇక్కడ ఎక్స్ పక్కన ఏం లేకపోతే 1 అనుకోవాలి మనం. g = 1/2. ఆ తర్వాత 2f ప్లేస్లో 5 ఉంది కాబట్టి నేను 2f = 5 అని రాసా. f కావాలి కాబట్టి f = 5/2. తర్వాత మనకి సి వాల్యూ అవసరం లేదు ఈ ఫార్ములాలో. హెచ్ తెలుసు, ఎఫ్ వచ్చేసింది, బి వచ్చేసింది, జి వచ్చేసింది, ఏ వచ్చింది, బి వచ్చింది, జి వచ్చింది, హెచ్ వచ్చింది, మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు హెచ్ అంటే ఎంత? హెచ్ 5/2 చేస్తున్నా. 5/2 ఇంటూ ఎఫ్ అంటే ఎంత? 5/2 ఇది -5. ఓకే, సారీ, ఇది -5. -5 2h వాల్యూ -5, h = -5/2 అంటే h వాల్యూ -5/2 మైనస్ బి ఎంత? -6 జి ఎంత? 1/2. ఓకే, బై ఏ ఎంత? 6, బి ఎంత? -6 మైనస్ హెచ్ ఎంత? -5/2 హోల్ స్క్వేర్. నీ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయడమే, మనకు తెలుసు ఉన్న నెంబర్స్ని. g 1/2, h -5/2, కామా మైనస్ ఏ ఎంత? 6, ఎఫ్ ఎంత? 5/2 బై ఏ ఎంత? 6, బి ఏమో -6, హెచ్ ఏమో -5/2 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. ఇప్పుడు 5 5 జాస్ 25, మైనస్ ఉందిగా మైనస్ పెట్టా. 2 2 జాస్ 4, మైనస్ 6 ఇంటూ 1 -6/2. ఓకే, బై 6 6 జాస్ 36, -36 మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టా. -5/2 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25, 2 స్క్వేర్ 4. ఓకే, ఇక్కడ 1 ఇంటూ 5 -5, 2 2 జాస్ 4, -6 5 జాస్ 30/2 బై 6 6 జాస్ 36, -36 -25/4. ఓకే, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోద్ది కదా, నేను డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ రాసేస్తాను ఈ మైనస్ తీసేసి. ఓకే, ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇదిగోండి క్రాస్ మల్టిప్లికేషన్. 2 ఇంటూ 25 -50 ప్లస్ 4 6 జాస్ 24 బై 4 2 జాస్ 8. ఓకే, బై ఇక్కడ బై ఉంది కదా, బై ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్. 4 ఇంటూ 36 -144, 1 ఇంటూ 25 -25 బై 4. ఓకే, కామా ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్. 2 5 జాస్ 10, -4 3 జాస్ 120 బై 4 2 జాస్ 8 బై దీని చేస్తే -144 -25/4. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసా. ఓకే, ఇప్పుడు -50 + 24 ఎంత? -50 24, 10 4 తీసేస్తే 6 26. దీన్ని మైనస్ చేస్తే -26 వచ్చింది బై 8 బై -144 25 169 వచ్చింది -169/4, కామా -130/8 బై -169/4.
ఓకే. ఇక్కడ డినామినేటర్ ఇక్కడ ఉన్నది క్యాన్సిల్ 4 1 జాస్ 4 2 జాస్, ఇక్కడ 4 1 జాస్ 4 2 జాస్, మళ్ళీ 2 1 జాస్ 2 13 జాస్. ఓకేనా. కాబట్టి ఇక్కడ 13/-169 వచ్చింది, కామా -130/-169 వచ్చింది. ఇక్కడ 2 ఉంది కదా, 2 1 జాస్ 265 జాస్. ఓకేనా. -65, ఇక్కడ మైనస్ వచ్చింది, మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. 13 1 జాస్ 13 జాస్, ఇక్కడ 65 వచ్చింది, సారీ 13 5 జాస్ 65, 13 జాస్, మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు 1/13 కామా 5/13 వచ్చింది. ఓకేనా. ఆ బి అనే పాయింట్ దగ్గర బి అనే పాయింట్ మనకు వచ్చేసింది 1/13 కామా 5/13 అని. ఇప్పుడు మనం స్లోప్ ఆఫ్ ఓవి కనుక్కోవాలి. దానికి ఫార్ములా y2 - y1/x2 - x1 హోల్ స్క్వేర్. ఓకేనా. మళ్ళీ గీస్తున్న డయాగ్రాము ఓఏబిసి. మనకి ఏసీ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఓబి కావాలి. ఓబి కావడానికి మనం బి పాయింట్ కనుక్కున్నా. ఎంత వచ్చింది? 1/13 కామా 5/13 వచ్చింది. ఈ ఓ అంటే 0,0. ఓకేనా. ఇదేమో x1 y1, ఇదేమో x2 y2 హోల్ స్క్వేర్ కాదు, y2 - y1/x2 - x1. y2 ఎంత? 5/13 మైనస్ y1 0, x2 ఎంత? 1/13 మైనస్ x1 0. ఓకేనా. 5/13/1/13. ఈ 13 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 5 వచ్చింది. అదే ఇందాక వచ్చిన స్లోప్ ఏమో m1 అనుకున్నాం, ఏసీ యొక్క స్లోప్ ఏమో m1 అనుకున్నాం, దీని యొక్క స్లోప్ m2 అనుకున్నాం. ఇప్పుడు నేను ఈ రెండు 90 డిగ్రీస్ చేయాలన్నా. 90 డిగ్రీస్ చేయాలంటే m1 ఇంటూ m2 వాల్యూ -1 అవ్వాలి. అది మనకి రూల్. అది m1 ఇంటూ m2 వాల్యూ -1 అవ్వాలి. m1 ఎంత? -1/5 ఇందాక వచ్చింది కదా. m2 ఏం 5. కాబట్టి చెక్ చేస్తున్నాను నేను -1 వచ్చిద్దా లేదా అని. 5 క్యాన్సిల్ అయ్యి -1 అయింది. అంటే -1 వచ్చింది కాబట్టి 90 డిగ్రీస్. ఈ రెండు డయాగ్నల్స్ 90 డిగ్రీస్ చేసుకుంటాయి, 90 డిగ్రీస్ చేస్తాయి. కాబట్టి the given lines are ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ రాయట్లేదు, అది ఈక్వేషన్ రాయట్లేదు. ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ ఫార్మ్స్ ఏ స్క్వేర్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి టూ లైన్స్ ఇచ్చేసారు, 2 ఈక్వేషన్స్ ఇచ్చేసారు. ఒక్కొక్క ఈక్వేషను 2 లైన్స్ని రిప్రజెంట్ చేసిద్ది. ఈ ఈక్వేషన్ ఏమో ఈ 2 లైన్లే, ఈ ఈక్వేషన్ ఏమో ఈ 2 లైన్లే రిప్రజెంట్ చేసిద్ది. నేను ఆ ఈక్వేషన్ ఇక్కడ రాసేసా. ఇప్పుడు వాళ్ళు ఈ 2 ఈక్వేషన్లు స్క్వేర్ని చేస్తాయని ప్రూవ్ చేయమన్నారు. ప్రూవ్ చేయాలంటే మనకి అది స్క్వేర్ అవ్వాలంటే ఈ డయాగ్నల్స్ ఉంటాయి కదా, ఇవి ఈ 2 డయాగ్నల్స్ 90 డిగ్రీస్ అనే యాంగిల్ ఉండాలి. 90 డిగ్రీస్ అనే యాంగిల్ ఉండాలి. ఆ యాంగిల్ ఉండాలంటే మనకి ఈ లైన్ యొక్క స్లోపు, ఈ లైన్ యొక్క స్లోప్ తెలియాలి. ఓకేనా. ఫస్ట్ నేను ఈ లైన్ యొక్క స్లోప్ తెలుసుకోవడానికి నేను ఫస్ట్
ఓకేనా? అది తర్వాత చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 2 లైన్స్ అంటే స్క్వేర్ ఫార్మ్ చేయాలంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉండాలిగా. ఈ మొత్తం 90 డిగ్రీస్ ఉండాలి. ఆ 90 డిగ్రీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నా. ఎలా చెక్ చేయాలంటే దీని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ 0 రావాలి. కాబట్టి దీన్ని చేస్తే 0 వచ్చిద్ది. దీన్ని కూడా చేస్తే 0నే వచ్చిద్ది. కాబట్టి ఈ 2 90 డిగ్రీస్ చేస్తాయని అర్థమైపోయింది ఈ సైడ్స్‌లో. కాబట్టి నేను ఇది మొత్తం రాసేసా. ఇది మొత్తం చదువుకోవాలి. ఇప్పుడు నేను ఏసీ యొక్క స్లోప్ కనుక్కోవాలి. ఫస్ట్ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలంటే ఏసీ యొక్క స్లోప్ కనుక్కోవాలి. అది కనుక్కోవడానికి నాకు ఏసీ అనే దానికి ఈక్వేషన్ కావాలి. ఆ ఈక్వేషన్ కావాలంటే సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేశా. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. క్యాన్సిల్ అయిపోతే ఇది మిగిలిద్ది. ఇప్పుడు స్లోప్ కనుక్కోవాలంటే ఇది మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉందనుకో, దీని యొక్క స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా మైనస్ ఏ బై బి. ఏ అంటే 1, బి అంటే 5, మైనస్ 1/5. ఇది m1 అనుకుందాం. ఇది m1. దీని యొక్క స్లోప్ వచ్చేసింది. ఇప్పుడు దీని యొక్క స్లోప్ కనుక్కోవాలి. మనం ఇప్పుడు దీని యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఈజీగా ఇది చేసేసాం, మైనస్ చేసేసాం. ఓబీ దానికి స్లోప్ కనుక్కోవాలంటే మనకి ఇలా చేయలేం. అలా ప్రాసెస్ లేదు, అలా చేయకూడదు. కాబట్టి నాకు స్లోప్ యొక్క ఫార్ములా మనకి ఇంకో ఫార్ములా ఉంది తెలుసు కదా, m = y2 - y1/x2 - x1 ఉంది కదా. అంటే y2 అంటే పాయింట్, బి యొక్క పాయింట్, y2 x2 y2 అంటే దీని యొక్క పాయింట్, x1 y1 అంటే దీని యొక్క పాయింట్. అంటే దీని ఓ అని 0,0 అనుకోవాలి. ఈ బి అనే పాయింట్ తెలియాలి. కాబట్టి నేను ఈ బి అనే పాయింట్ ఈ 2 లైన్‌ని దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? ఈ సెకండ్ ఈక్వేషనేగా. ఈ ఈక్వేషన్ ఏమో ఈ 2 లైన్‌ని, ఈ ఈక్వేషన్ ఏమో ఈ 2 లైన్‌ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ 2 లైన్లేగా. అంటే ఈ 2 లైన్లు ఎక్కడ కలుస్తున్నాయి? బి అనే పాయింట్ దగ్గర కలుస్తున్నాయి. దీన్నే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎట్ బి అంటారు ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. కాబట్టి దాని యొక్క ఫార్ములా హెచ్ఎఫ్ మైనస్ బీజే బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్, జీహెచ్ మైనస్ ఏఓ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్. దేని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్? సెకండ్ ఈక్వేషన్ యొక్క. అది రాసేసా. ఇది ఈ ఫామ్లో ఉంది. మనకి హెచ్ తెలియాలి, ఎఫ్ తెలియాలి, బి తెలియాలి, జీ తెలియాలి, ఏ తెలియాలి, మొత్తం తెలియాలి. కాబట్టి నేను ఏ అంటే 6, ఓకేనా. ఈ ఎక్స్ 2hxy ఉంది, ఇక -5xy ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ వై, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది, వై ప్లేస్లో వై ఉంది, 2h ప్లేస్లో -5 ఉంది, ఓకేనా. హెచ్ కాదు, 2h ప్లేస్లో -5 ఉంది కాబట్టి 2h = -5 రాసే. మనకి హెచ్ కావాలి కాబట్టి h = 2 పంపించేసా. ఇప్పుడు బి ప్లేస్లో -6 ఉంది, రాసేసా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది, 2g ప్లేస్లో పక్కన ఏం లేదు కాబట్టి 1 అనుకోవాలి. 2g ఏమో 1, g కావాలి కాబట్టి 1/2, అంటే 2 అటు సైడ్ వెళ్తే 1/2 అయ్యిద్ది. ఇక్కడ y ప్లేస్లో y ఉంది, 2f ప్లేస్లో 5 ఉంది కాబట్టి 2f = 5 రాసి, f కావాలి కాబట్టి f = 5/2. మనకి ఈ ఫార్ములాలో c లేదుగా కాబట్టి c రాయవసరం లేదు. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాను నేను. చేసేసి 5 5 = 25, 2 2 = 4, 6 1 = 6, 6/2 అయ్యిద్ది. ఇక్కడ మైనస్ ప్లస్ కదా, ప్లస్ పెట్టేసా. ఇక్కడ కూడా 6 6 = 36, -5² ఎంత? 25/4. ఇక్కడ మైనస్ ప్లస్ అయిద్ది అనుకుంటారు మీరు. అలా కాదు, ఇక్కడ స్క్వేర్ చేసాం. స్క్వేర్ చేసినప్పుడు మైనస్ అనేది ప్లస్ అయిపోద్ది. కాబట్టి 25/5 5 = 25, 2 2 = 4, ఓకేనా. 5 × 1 -5, 2 2 = 4, 6 5 = 30/2, మైనస్ పెట్టాం. ఇక్కడ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. 225 - 50, 4 6 = 24/4 2 = 8. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ ఇది వచ్చింది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. 4 × 36 -144, 1 × 25 -25/4, 4 × 36 -145. ఇది కూడా సేమ్ అట్లానే. ఇప్పుడు -50 + 24 అంటే -26/8, -144 - 25 అంటే -16/4.
ఇదేం -130/8 వచ్చింది. ఇదేం -169/4 వచ్చింది. ఇక్కడ నేను క్యాన్సిలేషన్ చేశా 4 టేబుల్ అదే ఇక్కడ నేను ఈ 4 1 జాస్ 4 2 జాస్ చేశా. ఇప్పుడు 2 1 జాస్ 2 13 జాస్ చేశా. ఇక్కడ 4 1 జాస్ 4 2 జాస్ చేశా. 2 1 జాస్ 2 65 జాస్ చేశా. అది రాసే 13/169 రాసా. 65/169 రాసా. మైనస్ 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 క్యాన్సిల్ అయిపోతే 13 1 జాస్ 13 13 జాస్ 13 5 జాస్ 13 13 జాస్. ఇప్పుడు 1/13 5/13 వచ్చింది. ఇది మనకి బి పాయింట్. ఇక్కడ చూడండి బి పాయింట్ వచ్చేసింది. ఓ పాయింట్ వచ్చింది. దీని యొక్క స్లోప్ కనుక్కోవాలి కాబట్టి ఫార్ములా ఇది. సబ్స్టిట్యూట్ చేసేస్తే 13 13 క్యాన్సిల్ అయ్యి 5 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు 90 డిగ్రీస్ చేస్తున్నాయని తెలియాలంటే మనకి m1 ఇంటూ m2 వాల్యూ -1 రావాలి. అప్పుడే ఆ 2 లైన్స్ 90 డిగ్రీస్ చేస్తున్నాయని అర్థమైద్ది. ప్రూవ్ అయినట్టు. అంటే m1 వాల్యూ -1/5 ఇక్కడ వచ్చింది కదా మనకి. చూడండి ఇక్కడ -1/5 వచ్చింది. m2 వాల్యూ 5 క్యాన్సిల్ -1 వచ్చింది. అంటే m1 m2 వాల్యూ -1 వచ్చింది కాబట్టి ద గివెన్ లైన్స్ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఫార్మ్స్ ఏ స్క్వేర్ అని రాయాలి. హెన్స్ ఇట్ ఈస్ అవసరం లేదు ఇది, అది ప్రాసెస్. ఓకేనా.